నా పేరు రాజు. ఏమైంది? మా డాడీ దానబోయిన సాయిలు. హ్మ్. వాళ్ళ కొడుకులం ముగ్గురం. హ్మ్. మా నాన్న 1994ల వడ్ల బ్రహ్మయ్య వడ్ల బ్రహ్మయ్య వడ్ల బ్రహ్మయ్య, పుల్లూరి వీరయ్య, హ్మ్. పుల్లూరి నాగయ్య, పుల్లూరి మల్లయ్య నలుగురిది జాగా మా నాన్నకు అమీరు. ఏ సంవత్సరంలో మీరు? 1994. 94లో అమీరు. 94లో మీరు. 94లో అమ్మీరు. అమ్మిన తర్వాత మా నాన్న ఇవన్నీ గుట్టలు, బోర్లు ఉండే ఈ ల్యాండ్ మొత్తం. ఈ చెట్లన్నీ సాగు చేసుకుంటూ కష్టపడుతూ ఒక ఆవు, ఒక దున్నపోతు నాగన్లతోటి ఈ భూమి దున్నుకునుడు. అది వర్షాకాలం వచ్చినప్పుడే ఈ జంగలంతా సాగు చేసుకుంటూ దున్నుకుంటూ ఏంది ఆందెము, పత్తి పెట్టుకుంటూ మా నాన్న వ్యవసాయం చేసిండు. 94లో కొని చేస్తుంటే వీళ్ళు అమ్మిన బ్రహ్మ అనేటోళ్ళు మంచోళ్ళే. అప్పుడు పెద్ద మనిషి వెనుకటోళ్ళు అంతా మంచోళ్ళే. బ్రహ్మ అనేట ఆయన నేను సాయిల్కి అమ్మినా అని పోయి ఎంఆర్ఓ ఆఫీసులో 95లో రికార్డుకు నేను సాయిల్కి అమ్మినా అని ఎక్కించిండు. జాయ్ ఎక్కించిండు. మా నాన్న పేరు మీద ఎక్కించిండు. ఏమైందా మరి? ఎక్కించినాక ఏమైంది చెప్తా. ఇక అయితే బ్రహ్మ అనేట ఆయన రాసిచ్చిండు కాగితము. మా వారసులకు కానీ ఎవరికి కానీ చెందదు, నేను విక్రయించి ఇస్తున్నా నా భూమి అని నలుగురు అన్నదమ్ములం అని సంతకాలు పెట్టి మా డాడీ పేరు మీద ఎంఆర్ ఆఫీసులో రికార్డుకి ఎక్కించారు. ఆ రికార్డు 95లో ఎక్కించారంటే ఎప్పటిదాకా నాకు చూపిస్తుంది. ఇప్పుడు మొన్న రికార్డు తీస్తే 2001 దాకా చూపించింది. 2001 దాకా చూపిస్తే అప్పటి నుంచి మా డాడీ దుంతనే ఉండు, మేము దుంతనే ఉన్నాం. వర్షాకాలమే అవుతుంది, గుట్టలు బోర్లు కాబట్టి. తర్వాత 2004-05లో ఎంఆర్ఓ ఆఫీసు 6వ వార్లో చేసుకుంటా అని మా డాడీ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయిండు. పోతే పాస్బుక్లు ఇవ్వమని పోతే పాస్బుక్లు చేయించుకోనికి పోయిండు. పోతే ప్రొసీడింగ్ ఇచ్చిర్రు. 2005-06లో మా డాడీ పేరు మీద ప్రొసీడింగ్ ఇచ్చారు. మా డాడీకి మా అమ్మకు పాస్బుక్లు ఇచ్చారు, కొత్త పాస్బుక్లు. అవి తీసుకొని వాళ్ళు అప్పుడు వెనకటి ముసలు కాబట్టి తెలియదు, మధ్యలో ఒకరు మోసం చేశారు. వెంకటేశ్వరరావు అంటే ఆయన మా డాడీ తడ పాయ తీసుకొని, పెద్ద మనిషి నువ్వు ఊకే ఎంఆర్ఓ చుట్టూ ఎందుకు తిరుగుతావు, నేను ఉన్నా కదా, బాగా చెప్తున్నావు కదా, నేను ఎక్కించుకొస్తా అని ఆ పాస్బుక్లు తెచ్చి మా డాడీకి ఇట్లా ఇచ్చారు. ఇస్తే తీసుకొని ఒక 1-2 ఏళ్ళు ఇంట్లోనే పెట్టుకో ఉన్నాడు. తర్వాత వీళ్ళు ఏం చేస్తుర్రో ఏం కథనో 2007లో ఈ చౌడారం భూమిరెడ్డి ఆయన సర్పంచ్గా ఉండి ఈ ఎస్సీ ఎస్టీ అని ఒక గ్రూప్ పెట్టుకొని ఒక 32 మంది పట్టాలు చేసుకొని వచ్చి ఈ ల్యాండ్ మీద అసైన్మెంట్స్ ల్యాండ్ అని ఈ మన చిన్నగోడూరు ఉప్రమేనోళ్ళు, చిన్నగోడూరు చామంతులోళ్ళు, వీళ్ళందరి మన ఎల్లమ్మజాలు, జంగా సత్యనారాయణ, వీళ్ళందరి ల్యాండ్లను వాళ్ళు కబ్జా పెట్టారు. 2007లో కబ్జా పెట్టి ఇక్కడి చెట్లు జంగల్ మొత్తం సాగు చేసి ఇక్కడ ఒక 10 బోర్లు వేసారు. ఈ ల్యాండ్లో ఎస్సీ వాళ్ళు ఫీల్డ్ అయిపోయిన గ్రూప్ పెట్టుకొని వచ్చి పట్టాలు చేసుకొని వచ్చి వేస్తే నా భూమిలో సుఖం వేసారు. నా భూమిలో సుఖం 2 బోర్లు వేసారు. ఇక్కడ బోర్ వేసారు, మోటార్ పిడి చేసారు, నడిపించారు. ఎక్కడో బోర్ వేసారు. నేను వచ్చి ఆబ్జెక్షన్ చేసినాక వాళ్ళకి నేను చెప్పిన సమాధానం, నాది ఎల్లమజ్జాలే, నాది చౌడారమే, మీరు వచ్చిర్రు కానీ నాకు అమ్మినోళ్ళు వడ్లోళ్ళు చౌడరపోలే, వాళ్ళ పేరు మీద ఉంది, మా నాన్నకు రికార్డుకు చేసుకుంటుండు, ఒకవేళ ఎక్కినాకకున్నా వడ్లోళ్ళది మాదే, దీంట్లో మీరెందుకు వస్తారా అని వాళ్ళతోటి నేను ఫైట్ చేసి వాళ్ళ బోర్లు వాళ్ళు పీకప్ అయ్యారు. నేను ఇదంతా సాగు చేసుకుంటూ కబ్జా మీదనే ఉన్నా. అప్పటి నుండి 94 నుంచి 2008 దాకా మా డాడీ చేసిండు. అయితే మధ్యలో ఈ వెంకటేశ్వరరావు అనేట ఆయన కొంచెం పాస్బుక్లు రికార్డుకు ఆన్లైన్లో ఎక్కున్నాయి కానీ ఎక్కలేదు అని ఇలా మోసం చేసారు. 2006లో మోసం చేసి ఈ వెనకటి ముసలోళ్ళు కదా, అన్యాయంగా వీళ్ళను చేసి ఈ వడ్లోళ్ళకు, ఇప్పుడు ఉన్న వడ్లోళ్ళకు వాళ్ళ కొడుకులకు తీసుకొచ్చి మా డాడీకి రికార్డులు ఎక్కలేదు అని అందులో గ్యామ్లింగ్ చేసి ఎంఆర్ ఆఫీసులో మోసం చేసి మనస్పార్థానికి గురి చేసారు. ఎప్పుడు 2006-07లో
ఏళ్ళ చేసే వరకు అది ఒక మా చౌడారం భూమిరెడ్డి అన్నట్టు ఆయన అప్పుడు సర్పంచ్ ఆయనదే నడుస్తుంది. ఆయన ఏం చేసిండు, ఈ వెంకటేశ్వరం అంటేనే పైసలు తీసుకొని మోసం చేసిండు. మోసం చేసి ఆయనకు రికార్డుకి ఎక్కనియాలనే సాయిల్కు ఆ పల్లెటూరుల వాళ్ళకి ఏమేరు కానీ భూమిరెడ్డి అనే సర్పంచ్ చెప్పి ఆ సర్పంచ్ వీళ్ళిద్దరు కలిసి కుమ్మక్కాయి వీళ్ళని అన్యాయం చేద్దాం ముసలోళ్ళని చౌడవరం గ్రామ పంచాయతీ గారికి పిలిపించుకొని మా డాడీని మా మమ్మీని పిలిపించుకొని జిరాక్స్ ఏమన్నారు ఏమన్నారు? పిలిపించుకొని ఇవి అంటే వీళ్ళు మోసం చేసినా గానీ బ్రహ్మాండ రికార్డ్కి ఎక్కించిండు అన్ని తెలుసు. ఈ వెనకటి ముసళ్ళకి ఏం తెలియదు. ఇవి డూప్లికేట్ పాస్బుక్లు అని తప్పుడు కాగితాలు అని మా డాడీని మా మమ్మీని 2 పాస్బుక్లు పట్టుకొని సౌడవరం గ్రామంలో భూమిరెడ్డి అన్నట్టు ఆయన ఈ వడ్లోళ్ళు అన్నట్టు ఆయన మోసం చేసి పేపర్కి ఇచ్చారు. పేపర్కి ఇస్తే దీనికి మనస్పార్థంగా గురై మా డాడీ గురై అంతా ఈ డేట్ ఉంటది, పేపర్ స్టేట్మెంట్లు అన్నీ ఉన్నాయి. ఈ టైంన గురై మానస్పాతంగా అప్ల బాధ ఇట్లా బోర్లేసి నన్ను ఇట్లా మోసం చేసిర్రు అని బాధతోటి ఒక నెల సుఖం గడవలే ఆత్మహత్య చేసుకుండు. ఆయన చేసుకుండా చేయలేదా మాకు తెలియదు. మా బాయిగాడ పక్కపండి పుర్ల మందు డబ్బా పెట్టి మా డాడీ అక్కడ చనిపోయి ఉన్నాడు. దీనికి ఇది వడ్లోళ్ళు వీళ్ళు సౌడరపల్లె కారణం. ఇది ఇది ఏ డేట్ అయిందంటే ఇంకోటి అది అవసరం లేదు, అది అవసరం లేదు కానీ చేయాలి. మేము 1 సంవత్సరం చేసుకోపోతే వాళ్ళు వచ్చి చేసుకుంటారు. ఎవరు వాళ్ళు చేసుకుంటారు? ఆయన పేరు ఏం పేరు ఉండే, దేశెట్టి సాయిల్ కొడుకు చేసుకుంటాడు. 1 సంవత్సరం మేము రాలేదు. 1 సంవత్సరం మేము సంవత్సరము మీరు మాకు ఆరోగ్యం పడవ పెట్టినాం. మా భూమి అయితే మేము పడవ పెట్టినాం. 1 సంవత్సరం మేము చేసుకోలేదు. మాకు ఆరోగ్యం బాగాలేదు. మా బావకేమో చెయ్యి ఇరిగింది. ఈ బావకేమో కాళ్ళు యాక్సిడెంట్ అయ్యి కాలు దెబ్బ తాకింది. మేము రాలేదు. మేము రానందుకు అయితే వీళ్ళకి అమ్మిరంట. మాకు అమ్మిన విషయం మాకు చెప్పాలిగా. నా పెళ్ళయ్యారు 2 సంవత్సరాలు అవుతుంది. అప్పటి సొంది మేము చేసుకుంటున్నాం. మేము చేసుకుంటుంటే వీళ్ళందరూ తెలిసినాక వాళ్ళతో వడ్డోళ్ళ దగ్గర వీళ్ళు కొన్నారంట, పైసలు ఇచ్చిరంట. ఆల్రెడీ మేము కొనుక్కున్నాం. మాకు తెలియనియలేదు అసలు. వీళ్ళు తెలియనిస్తే వీళ్ళు తెలియనియరు అనేసి తెల్లందాక వచ్చి బోర్లు వేసిర్రు. అసలు ఈ ఊర్లో దేశెట్టి ఆనందం అనేది ఆయన బోరేసిర్రు. మాకు తెలియదు సార్. వచ్చినాం గుంతలు తీసినప్పుడు వచ్చి మా బావ వచ్చి ఆపిచ్చిండు. ఫోటోలు తీసిర్రు సార్. ఆపమంటే కూడా ఆపలేదు వాళ్ళు. ఆపినాక సార్ వాళ్ళు కూడా అక్రమంగా తీసుకొని చేస్తున్నారు. ఇప్పుడు మేమేమన్నా అంటే మీకు పోలీస్ స్టేషన్ లో పెడితే హైకోర్టు దాకా పోతాం. మేము ఎట్లా నెగుతారో చూస్తాం. మీరు ఎట్లా గరీబోళ్ళమే కదా, ఏం చేస్తారో చూద్దాం మేము అని మాట్లాడుతున్నారు. ఒడ్లోళ్ళు ఆనందం అన్నట్టు ఆయన. మేము ముదిరాజ్ సార్. వాళ్ళు కూడా మా కోలమే, మా ఊరే. అయితే వీళ్ళు మాదిగోళ్ళకి అమ్మితే కూడా వాళ్ళు మమ్మల్ని బోర్లేసని చూసి ఆయన తెచ్చుకొని పోయారు. వాళ్ళు తీసుకుపోయారు. సరే బిడ్డ మీరు దున్నుకోరి మాదే తప్పు అని వాళ్ళు తీసుకొని పోయినాక వీళ్ళు వచ్చి మళ్ళీ దున్నుండింది సార్. ఎస్సీలు పోయిర్రు. మా భూమి అయితేనే కదా వాళ్ళు పోయిర్రు. మా లేకపోతే వాళ్ళు పోపోదురు కదా. మా మామ రికార్డుకి ఎక్కించుకున్నాడు. ఏం లేదు సార్, మేము గరీబోళ్ళం. మా భూమి మాకు కావాలి, మాకు న్యాయం జరగాలి.